నమస్తే ఎంఈఎన్జీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే చిన్న ఆలోచనతో నేను ముందుకు వచ్చానండి. కానీ మీరు ఇంత గొప్పగా నాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అద్భుతమైన మీ ప్రేమ అభిమానం మీ యొక్క సపోర్ట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చా. అది జనరల్గా నేను సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. మన ఛానల్లో అదే ప్రాముఖ్యంగా నడుస్తూ ఉన్న విశేషం. బట్ అయితే ఇక్కడ నేను సినిమా వాడిగా ఒక విషయం మీ ముందు చెప్పడానికి వచ్చానండి. అదేంటంటే చాలామంది సినిమా వాడిని వాడికి కమిట్మెంట్ ఉండదు, సినిమా వాడు అంటే ఎవరో గాలుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి మీరేం సంపాదించారు అని మాట్లాడుతుంటారు కొంతమంది. ఇంకొంతమంది అంటే లైఫ్ వేస్ట్ అయిన పీపుల్ మాత్రమే ఇండస్ట్రీలో ఉంటారని, ఇంకొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఆన్సర్ చెప్తామన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. మీకు తెలుసో లేదో, ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా డెడికేట్గా చాలా ఇదిగా చేస్తారు. అంటే చాలా ఎమోషన్ అండి. సినిమా అనేది చాలా పెద్ద ఎమోషన్. దాన్ని క్యారీ చేయడం ఒకరి వల్ల అవ్వదు. సో అందుకే మేము ఒక టీం లాగా 24 క్రాఫ్ట్ లాగా రెడీ అయ్యి ప్రతి క్రాఫ్ట్ నుంచి కూడా ఈజీగా 5 మెంబర్స్ 10 మెంబర్స్ కౌంట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 మెంబర్స్ వరకు ఒక సినిమా కూడా ఒక 100 ఫ్యామిలీస్ దొరుకుతాయి. సో సినిమా గురించి తక్కువ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చాం. గాలులో ఇండస్ట్రీకి రాదు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు వస్తారు, జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళు వస్తారు, ఎలాగో బతకాలనుకున్న ఇండస్ట్రీకి రాదు, ఎలాగైనా ఎదగాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు. ఎలాగైనా బతకాలి అనుకుంటే ఏ పని చేసుకుని బతకొచ్చు, కానీ ఎలాగైనా ఎదగాలి అనుకున్న మాత్రమే ఇండస్ట్రీలో ఉంటారు, నిలబడగలరు. ఇకపోతే చదువు లేని వాళ్ళు అన్ని ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అది 100% తప్పు. ఎందుకంటే ఈరోజు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, బీకామ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, సిఏ చేసిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు చేసుకుని దాన్ని వదిలేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ సిఏ క్యాండిడేట్స్లో ఉన్న వ్యక్తులు రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్మీలో చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఇండస్ట్రీ వైపు వస్తూ ఉన్నారు, నిలబడుతూనే ఉన్నారు. అదొక ఫ్యాషన్తో చేసుకునే వృత్తి. అలాగే ఎక్కడైనా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు బతుకుతారు. బట్ మా ఇండస్ట్రీలో మాత్రం మేము పనిచేస్తే మేమే కాదు, మాతో కొన్ని వందల వేల మందిని బతికించే ఇండస్ట్రీ. మనం చాలా తక్కువ ఇండస్ట్రీ, చాలా ఇన్ఫ్యాక్ట్ అంటే ఎఫెక్ట్ చూపించే పెద్దగా ఇండస్ట్రీ. చాలా చిన్న ఇండస్ట్రీ, బట్ చాలా విలువైన ఇండస్ట్రీ, చాలా ఎఫెక్ట్ చూపించే ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ గురించి మీరు మాట్లాడుతుంటే బాధతో మేము ఎందుకు వచ్చారు. ఇంకోటి, సినిమా వాడితో పరిచయాలు కావాలి, సినిమా వాడితో ఫోటోలు దిగాలి, సినిమా వాడిని కలవాలని అనుకుంటారు. కానీ సినిమా వాడిని మన ఫ్యామిలీలో ఉంటే ఇష్టపడరు చాలామంది. ఎందుకంటే కష్టాలు ఉంటాయి. ఎస్, కష్టాలు ఉంటాయి. ఐ రెడీ టు ఫేస్ ఇట్. అది మేము ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉండే ఇండస్ట్రీ వస్తాం. రకరకాల ఆహాభావాలు, రకరకాల వేషధారణలు ఉంటాయి అంటారు. అన్నీ ఉంటాయి ఇండస్ట్రీ అంటే, అన్నీ ఉంటాయి. మన సంస్కృతిని, మన సంప్రదాయాలను నిలువెత్త అర్థ రూపంలో నిరూపించేదే ఇండస్ట్రీ. ఇక ఇంకొంత ఒక మాట చెప్తాను ఏంటి, ఎలాగైనా సరే బతకాలి అనుకుంటే ఏ పని చేసినా బతకొచ్చు, కానీ ఎదగాలి అనుకున్నప్పుడు ఇదే ఫీల్డ్. గొప్ప గొప్ప మహానుభావులు, రాజకీయ నాయకులు, అన్న ఎన్టీ రామారావు గారు, అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇలా గొప్ప గొప్ప రాజకీయ నాయకుల్ని సొసైటీకి అందించి వాళ్ళ ద్వారా సేవలు అందించి గొప్ప గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిన ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ. అలాగే ఇండస్ట్రీకి వచ్చి మీరేం సంపాదించారని కొంతమంది అడిగిన ప్రశ్నకి నేను సమాధానం. ఇండస్ట్రీలో వాడు ఏ ప్రాంతం వాడైనా, ఏ కులపోడైనా, ఏ రంగుడైనా మేము ఇక్కడ కలిసి ఒక కుటుంబంలో ఏర్పడతాం. మమ్మల్ని కన్నది ఒక కుటుంబం, పెంచింది ఒక కుటుంబం, బంధువులు ఒకళ్ళు అయ్యిండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చాక, ఇక్కడ పరిచయం అయిన తర్వాత ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు మాకు బంధు సమానులే. అందులో ఎస్పెషల్లీ నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, నేను ఇండస్ట్రీలో వచ్చి సంపాదించిన ఆస్తులు సంపాదించడా, ఐశ్వర్యం సంపాదించడా, భూములు కూడా పెట్టాలా, రాజకీయ పలుకుబడి కూడా పెట్టలేదు. కానీ వాళ్ళు సంపాదించాలి మనుషుల్ని. నాకు ఆపద వస్తే నా కోసం నిలబడే ఫ్రెండ్స్ని సంపాదించే, నాకు ఆపద వస్తే నేనున్నాను రా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చే కొంతమంది ఆత్మీయులు నేను సంపాదించుకోగలిగిన కేవలం ఇండస్ట్రీ వల్లనే. ఇండస్ట్రీలో ఉన్న ఒకటి సమస్య వస్తే ప్రతి ఒక్కరు నడుమించి మా సమస్యను ఫీల్ అవుతాం.
వ్యక్తిగతంగా మాకు సమస్య ఉండొచ్చు, కానీ మా క్యాడర్లో, మా క్రాఫ్ట్లో, మా సినిమా వాడి కష్టం వస్తే ఖచ్చితంగా మేమందరం ఖచ్చితంగా మాట్లాడతాం. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే. అలాంటి ఇండస్ట్రీని తక్కువ చేసి చూసినా, తక్కువ చేసి మాట్లాడినా, అది ఎంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తులకైనా అదంపాదం తొక్కేస్తారు. జరిగింది, చూశారు మీరు. సో దాని నుంచి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, కానీ ఇండస్ట్రీ చాలా చిన్నది, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఆ ఇండస్ట్రీ గురించి మాట్లాడేది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే పవర్, నిప్పు మనం చూసుకుంటే దాన్ని జాగ్రత్త పడుకుంటే వెలుగే మనకి అందరికీ చీకట్లో దారి చూపిస్తుంది. అదే నిప్పుని అహంకారంతో, కులహంకారంతో, డబ్బు అహంకారంతో మదమెక్కి మాట్లాడితే, మదమెక్కి మనం చేస్తే అదే నిప్పు ఎంటైర్ ఇంటినే తగలబెట్టేస్తుంది. అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంది చూస్తే. సో ఆ నిప్పు లాంటి మా ఇండస్ట్రీని మాట్లాడేటప్పుడు కానీ, ఆ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఆలోచన